గచ్చిబౌలిలో సీసీ కెమెరాలు అడుగడుగునా ఉన్నాయి. కానీ యాక్సిడెంట్ జరిగినప్పుడు అంతా చీకటిగా ఉంది. కారు ఢీకొట్టినట్లు అక్కడ కెమెరా ఫుటేజ్లో తెలుస్తున్నా అది ఏ కారో ఎవరి కారో తెలియలేదు. మరి సిఐ ఏం చేశాడు, ఎలా ఎంక్వైరీ చేశాడు? ఈ మిస్టీరియస్ కేసును సీరియస్ గా తీసుకున్నాడు సిఐ శ్రీనివాస్. వేణు, గచ్చిబౌలిలో అన్ని కెమెరాల సీసీ ఫుటేజ్ నాకు కావాలి. అన్ని కెమెరాల? సార్, గచ్చిబౌలిలో 100కు పైగా కెమెరాలు ఉన్నాయి. 100 కాకపోతే 200, ఎన్నైనా సరే అన్నిటి ఫుటేజ్ నాకు కావాలి. ఆ రోజు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మొత్తం ఫుటేజ్ తీసుకురా. ఓకే సార్. శ్రీనివాస్, ఈ మధ్య నువ్వు చాలా సీరియస్ గా ఉంటున్నావు. సీరియస్ కాదురా, బాధ, పైకి కనిపించని బాధ. నాన్న చనిపోయినప్పటి నుంచి ముద్ద దిగట్లేదు నాకు. నువ్వే చెప్పు, ఆయన ఏం తప్పు చేశాడని? ఈ దేశానికి ఎంతో చేశాడు. 2 యుద్ధాల్లో ప్రాణాలకు తెగించి పోరాడాడు. అలాంటిది ఎవరో రోడ్ సైడ్ కంత్రిగాళ్లు ఆయన్ను చంపేశారు. వాళ్లను పట్టుకునే వరకు నాకు మనశ్శాంతి ఉండదురా, ఉండదు. సార్, మీరు చెప్పినట్లు గచ్చిబౌలిలోని అన్ని సీసీ కెమెరాల ఫుటేజ్ తీసుకొచ్చాను. మొత్తం 150 కెమెరాలకు సంబంధించి 2 టెరాబైట్ ఫుటేజ్ ఉంది. సిస్టమ్ కు హార్డ్ డిస్క్ కనెక్ట్ చేశాను. ఓకే, ఈ ఫుటేజ్ నేను చెక్ చేస్తాను. సార్, ఇదంతా చెక్ చేయాలంటే చాలా రోజులు పడుతుంది. పట్టని, ఎంతకాలమైనా పట్టని. ఆ కారు ఏదో ఎవరిదో తేలాల్సిందే. ఓకే సార్. ఎంతో ఓర్పుతో నిద్రాహారాలు మాని మరీ నెలపాటు గచ్చిబౌలిలోని సీసీ కెమెరాల ఫుటేజ్ అంతా చెక్ చేశాడు సిఐ. ఆయనకు ఓ విషయం అర్థమైంది. హత్య జరిగిన రోజు తన తండ్రిని ఢీకొట్టిన కారు ఆ సమయంలో గంటకు 185 కిలోమీటర్ల వేగంతో వెళుతోంది. వేర్వేరు ఫుటేజీల్లో చూసి అది ఫోర్డ్ కంపెనీకి చెందిన ఫిగో మోడల్ కారుగా గుర్తించాడు. సిటీలో ఫిగో మోడల్ కార్లు 100ల సంఖ్యలో ఉన్నాయి. మరి వాటిలో దేవదాసును ఢీకొట్టింది ఏ కారు? కనుక్కోవడం చాలా కష్టం.
అప్పటికే నెల నుంచి ఈ కేసుపైనే కష్టపడుతున్న శ్రీనివాస్ కి ఇది రెండో సవాల్ విసిరింది. అయినా సరే వెనక్కు తగ్గలేదు. పట్టు వదలని విక్రమార్కుల్లా సిటీలోని అన్ని ఫిగో కార్ల నెంబర్లు, అడ్రస్లు తెలుసుకున్నాడు. వాటన్నిటిని విశ్లేషించాడు. ఇందుకు మరో 3 వారాలు పట్టింది. ఫిగో మోడల్ కార్లలో 3 కార్లు అత్యంత వేగంగా వెళ్లగలవని శ్రీనివాస్ ఎంక్వైరీలో తేలింది. ఆ 3 కార్లలో తన తండ్రిని ఢీకొట్టింది ఏ కారో తెలుసుకోవడం మిగిలి ఉన్న పని. అందుకోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వెబ్సైట్లో చెక్ చేశాడు. మూడింటిలో ఓ కారు చాలా ఎక్కువ సార్లు ట్రాఫిక్ రూల్స్ వయలేట్ చేస్తున్నట్లు, చాలా సార్లు చలాన్లు పే చేసినట్లు అర్థమైంది. చివరికి ఓ విషయం తెలిసింది. ప్రశాంత్ అనే ఇంజనీరింగ్ స్టూడెంట్ నడుపుతున్న కారు అన్ని కార్ల కంటే ఎక్కువ వేగంతో వెళుతున్నట్లు అర్థమైంది.